ఓకే, మెల్లి ఒకసారి ఇవ్వండి. మళ్ళీ ఒక రిలాక్స్ ఉంది. ఇది నార్మల్గా. సో దీంట్లో కూడా మళ్ళీ రొటేషన్ చేస్తాం, రెండు కలిపి క్లాక్ వైజ్ రొటేషన్, క్లాక్ వైజ్ రొటేషన్ చేస్తాం అండ్ యాంటీ వైజ్. రిలాక్స్. తర్వాతది వృక్షాస. వీళ్ళు ఎడమకాలు పోడేసి కుడి దాన్ని పెట్టేసుకుంటాడు. వీళ్ళు గాలి తీసుకుంటాడు, రెండు చేతులు పైకి తీసుకెళ్ళి వీలైతే చేతులు నమస్కారం పెట్టేస్తాడు. అట్లే వృక్షాసన. ఇది కూడా మన కెపాసిటీ ఎంతసేపు ఉండగలుగుతాం అన్నది. స్థిరంగా సుఖంగా చేయాలి, సుఖం రావాలి ఆసనం. ఇప్పుడంతా కష్టం వస్తుంది కదా, సుఖంగా చేయడమే ఆసనం. అంతవరకు మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం. ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. చాలా బాగా చేశారు. మెల్లిగా తీసేసి కొన్ని సెకండ్స్ రిలాక్స్. సో మనము ఎప్పుడైతే ఓకే, అంటే మనకు సూక్ష్మ వ్యాయామం చేయాలంటే ఇంత జ్ఞాపకం ఉండాలి, లేదు కాబట్టి డైరెక్ట్ కొన్ని ఆసనాలు చేయడం. తాడాసనం, రెండు చేతులు ఛాతీ మీద పెట్టేసుకుంటాడు, గాలి తీసుకుంటూ బాగా పైకి లేపిస్తాడు. ఇంకా ఇప్పుడు వస్తుంది మడిమే తక్కువ జ్ఞాపకం కాబట్టి తక్కువ. సెకండ్ టైం ఈ లాస్ట్ రౌండ్ లో కొంతసేపు ఉండే ప్రయత్నం చేద్దాం. బ్రీతింగ్ నార్మల్. అట్లే ఉండే ప్రయత్నం చేయండి. బ్యాలెన్స్ బ్యాలెన్స్ బ్యాలెన్స్. ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నం. కోపం ఉండకూడదు. ప్రసన్న వదనం. కొంచెం తప్పు చేస్తున్నారు. కుడికాలు పోటీ చేసిన రెండు కాలు కాబట్టి కొంచెం మనం పక్కన చూస్తే చూడండి. అందులో వేరే యూనిఫామ్ ఉంటే తప్పది. చూసినట్లయితే మనం ప్రతిరోజు చూసినట్లయితే మనకంతా కూడా స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోయింది. దీని నుంచి మనం కొంచెం మనకి వెసులుబాటు కావాలంటే కనుక యోగా ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం రోజుకు ఒక 30 minutes అన్న చేసినట్లయితే మన ఆరోగ్యాన్ని కాపాడగలుగుతాం. ఆ విధంగా వాళ్ళ ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు ఒక 30 నిమిషాలు మీకోసం కేటాయించుకుని ఈ యొక్క ప్రాణాయామం ద్వారా ఈ రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్చుకుని మీ యొక్క ఆరోగ్యంగా ఉంటారని, సంపూర్ణ ఆరోగ్యంతో అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ యొక్క కార్యక్రమాలు కానీ మీ యొక్క విధులను కానీ సక్రమంగా నిర్వహించేటువంటి శక్తిని పొందాలని చెప్పి నేను అందరికీ కూడా ఈరోజు నాకు కోరుకుంటున్నాను.